హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ద్వారా రాజకీయం, సంక్షేమ, సామాజిక అంశాలపై విశ్లేషణ చేసి సమాచారం అందిస్తూ ఉంటాను, చెప్తాను, నా వంతు ప్రయత్నం చేస్తాను. మరి ఈరోజు విషయానికి వస్తే, మరి అల్లు అర్జున్ శ్రీతేజ్ని పరామర్శించిండు, హాస్పిటల్ ఉండు. సంధ్యా థియేటర్ ఘటనలో మనం తెలిసిందే మనకు ఎంత ఇదైందో. మరి ఆ అమ్మ వాళ్ళ అమ్మ చనిపోయింది, రేవతి అనే మహిళ చనిపోయింది. దానికైతే వెలగట్టలేము ప్రాణానికి. కానీ శ్రీతేజ్‌నైతే ఈరోజు పూర్తి బందోబస్తుతోని, పర్మిషన్‌తోని, పోలీస్ సెక్యూరిటీతోని బాగా ఎళ్లి అయితే పరామర్శించి వచ్చిండు అల్లు అర్జున్. మరి ఇంకో విషయం అయితే, 'బాహుబలి' రికార్డ్‌ని అయితే క్రాస్ చేసింది, బ్రేక్ చేసింది 'పుష్ప 2'. 1832 కోట్లతో 'బాహుబలి' రికార్డ్ అయితే బ్రేక్ అయింది. 1810 కోట్లు 'బాహుబలి'. మళ్ళీ 'పుష్ప 2' 1832 కోట్లతో ఇప్పటికి 32 డేస్‌లోనే. ఇంకా మళ్ళీ ఈ నెల కూడా ఆడుతుంది సినిమా. పండుగ వస్తుంది కదా! ఈ నెల కూడా ఆడుతుంది సినిమా. మరి 'పుష్ప 3' అయితే మనం బయట చూసినామే. 'పుష్ప 3'కి సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ చాలా ఇప్పటివరకు మొన్నటితో ముగిసింది. అల్లు అర్జున్‌కి మనకు బెయిల్ వచ్చింది. రెగ్యులర్ బెయిల్ వచ్చింది. అప్పటి వరకు 'పుష్ప 3' మనకు సోషల్ మీడియాలో అంతా మనం చూసిందే, తెలిసిందే. బెయిల్ అయితే వచ్చింది. ఇప్పుడైతే రిలీఫ్. అల్లు అర్జున్ అయితే రిలీఫ్. మరి నెక్స్ట్ మూవీ బ్రేక్ చేయాలంటే మళ్ళీ అల్లు అర్జున్ సినిమా కూడా కాదు. మళ్ళీ నెక్స్ట్ 'గేమ్ చేంజర్' ఉంది సంక్రాంతికి. ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణ సినిమా ఉంది, వెంకటేష్ సినిమా ఉంది. కానీ దానైతే 'పుష్ప 2'నైతే రీచ్ కావు ఈ మూవీస్ ఏవి. మరి నెక్స్ట్ 'ప్రభాస్' సినిమా అయితేనే మళ్ళీ ఇలాంటి బ్రేక్‌కి. అల్లు అర్జున్‌తో కూడా కాదు ఇలాంటి స్టోరీ. మరి ఇలాంటి స్టోరీ మాస్ పబ్లిక్‌ని బాగా ఆకట్టుకుంది. అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్, పాటలు, మ్యూజిక్, స్టంట్స్ అన్నీ కూడా చాలా ఆకట్టుకున్నది. సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాని బాగా ఆకట్టుకుంది. అక్కడ హిందీ వర్షన్‌లోనే కలెక్షన్స్ ఎక్కువొచ్చినాయంట. మరి రికార్డ్ అయితే బ్రేక్ అయిపోయింది. ఇంకా ఈ నెల కూడా ఆడుతుంది మూవీ. మరి బయట ఆడిన మూవీ 'పుష్ప 3' మూవీ అయితే దాంట్లో పొరపాటు అల్లు అర్జున్‌ది ఎంతుందో ఏమో గానీ అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే చనిపోయిందో, రేవతి ఆమె, వాళ్ళ భర్త, వాళ్ళ ఫ్యామిలీతోని అంత ఫస్ట్ డే అక్కడ రావాల్సిన అవసరం ఏముంది? 4 రోజులైతే ఖాళీగా ఎళ్ళిపోయేది. పిల్లలతోని, చిన్న పిల్లలతోని అంత రష్ ఉంటది. ఎక్కడో దిల్సుఖ్‌నగర్‌లో ఉంటాడంట. తను రావాల్సిన అవసరం ఏముంది? తనది కూడా తప్పే. ఆ భాస్కర్ అనే అతనిది కూడా ఫ్యామిలీని తనొచ్చి ఒక్కడు చూసినా బాగుండేది. తర్వాత 4 రోజులు పోయి ఫ్యామిలీతోని, 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత ఖాళీగా ఉంటాయి ఎట్లైనా. ఎళ్ళాల్సింది. తనది కూడా పొరపాటే ఉంది. ఫ్యామిలీని, పిల్లల్ని తీసుకొని ఎళ్తారు. అంత రష్, అంత పెద్ద హీరో సినిమా. అది బెనిఫిట్ షోలో. మామూలు షో, రెగ్యులర్ షో పగలు కూడా కాదు. నైట్ తొక్కిసలాట. మరి జనాలైతే హీరోకి అంత జనాలది కూడా తప్పే చాలా. హీరోని కోసము ఆ లోపల ఉరకడం కోసం పక్క మనిషిని కూడా కనీసం చూడరు. అదొక్క పొరపాటు. అల్లు అర్జున్ ఒకటే కాదు, ఆ భాస్కర్ అయినా కూడా ఆలోచించాల్సింది. మరి అంత రిస్క్‌గా ఎళ్ళాల్సింది కాదు. దానివల్ల ప్రాణం పోయింది. ప్రాణానికి ఎన్ని డబ్బులు ఇచ్చినా వీళ్ళు ఇస్తున్నారు. తను అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీ డబ్బులు ఇచ్చినారు. గవర్నమెంట్ ఇచ్చింది. సో, ఎంతైనా ప్రాణాన్ని వెలగట్టలేము. యంగ్ ఇంకా అమ్మాయి, ఆమె చనిపోయిన పిల్లలు, చిన్న పిల్లలు. ఇంకా అబ్బాయి హాస్పిటల్‌లోనే ఉన్నాడు. ఇంకా బ్రెయిన్ డ్యామేజ్. దానికి ముందు ముందు ఎలాంటివి వస్తాయో మరి తొందరగా కోలుకోవాలని మనం ఆశిద్దాం. మరి ఇలాంటి సినిమా అప్డేట్స్, రివ్యూస్, మరి అట్లనే 'గేమ్ చేంజర్' సినిమాలో కూడా అక్కడ ఆంధ్రాలో, అక్కడ రాజమండ్రిలో ఈవెంట్ తర్వాత 'గేమ్ చేంజర్' ఈవెంట్ ఇద్దరు యువకులు చనిపోయారు. అక్కడ కూడా చనిపోయారు కానీ ఇంత కాలేదు అక్కడ. అనుకూలమైన గవర్నమెంట్ ఉంది. అక్కడ పర్మిషన్ తీసుకున్నారు. అనుకూలమైన గవర్నమెంట్ వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించినారు. ఇక్కడేమో వ్యతిరేకమైన గవర్నమెంట్ ఉంది. కొంచెం అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టేది లేకుండే. ఈ ఇది ఘటన తర్వాత కూడా అల్లు అర్జున్ మళ్ళీ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మీదికి తెచ్చుకుండు. ఇంకా ఎక్కువైపోయిందది. దానివల్ల ఇప్పుడైతే ముగిసింది. 'పుష్ప 3' అయితే ముగిసినట్టే. ఇప్పుడైతే రిలీఫ్, రెగ్యులర్ బెయిల్ వచ్చింది. కాకపోతే అక్కడ ఇక్కడికి తేడా ఏందంటే ఇన్సిడెంట్ అక్కడ ప్రాణాలు పోయినాయి. ఇక్కడ ప్రాణం పోయింది. అక్కడ గవర్నమెంట్ అనుకూలంగా ఉంది. సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఉంది. ఇక్కడ కొంచెం వ్యతిరేకం అనిపిస్తుంది. నాకైతే నా అభిప్రాయం అది. మరి 'పుష్ప 3' ఇక్కడ కూడా రిలీఫ్ అయింది. మరి బెయిల్ అయితే ఇచ్చింది అల్లు అర్జున్‌కి. ఈరోజు పరామర్శించి వచ్చిండు. మరి ఇలాంటి విశ్లేషణ, అప్డేట్స్, రివ్యూస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ చెప్తా ఉంటాను. థ్యాంక్ యూ.